కవిత ఇప్పటికి దాదాపుగా 150 రోజులు పైగా తిహార్ జైల్లోనే ఉన్నారు. సో ఆమె విడుదల కోసం కావచ్చు, అలాగే బెయిల్ ఇప్పించడంలో ఇప్పటి వరకు హరీష్ రావు, కేటీఆర్ చాలా అంటే వారికి మించి కూడా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కవితకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ రాలేదు. సో ఇదే అంటే లిక్కర్ కేసులో కీలక వ్యక్తుల్లో చూసుకున్నట్టయితే కవిత కావచ్చు, అలాగే మనోజ్ సిసోడియాకి రీసెంట్ గా బెయిల్ రావడం అనేది జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇంకా తిహార్ జైల్లోనే ఉన్నారు. వారు కూడా బెయిల్ కి అప్లై చేసుకుంటున్నారు. సో ఈ రోజు కేటీఆర్ తో సహా దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్ళడం అనేది జరిగింది. సో దాదాపుగా రేపు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 20 మంది వెళ్ళారు అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. మరి కేవలం కవిత కోసమేనా 20 మంది వెళ్ళింది, లేకపోతే దీంట్లో రాజకీయ కోణాలు ఇంకేమైనా ఉన్నాయా? గతంలో కాంగ్రెస్ చేసినటువంటి విమర్శలు కావచ్చు, ప్రముఖ కొన్ని టీవీ ఛానల్స్ లో కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. బీఆర్ఎస్ లో బీజేపీ విలీనం అవుతుంది అని చెప్పేసి రకరకాలుగా కథనాలు కూడా రావడం అనేది జరిగింది. మరి దీన్ని కొంతమంది రాజకీయ కోణంలో చూస్తున్నారు, కొంతమంది ఒక పార్టీ అధ్యక్షురాలు కూతురుగా కావచ్చు, తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్సీగా కవిత జైల్లో ఉండడం, తర్వాత ఆ పార్టీ యొక్క నాయకులు వెళ్ళి కలవడం కూడా ఒక అంటే ఎవరైనా చేసేదే వాళ్ళ సొంత పార్టీలో ఉన్న నేతలకి ఇంకేమైనా అయితే మాత్రం డెఫినెట్ గా వస్తారు కదా. ఆ విధంగా దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు సైతం కేటీఆర్ తో ప్రయాణం కావడం అనేది కూడా జరిగింది. సో మరి కొంతమంది అయితే దాదాపుగా రేపు బెయిల్ వచ్చే అవకాశం ఉంది, అందుకని 20 మంది ఎమ్మెల్యేలతోటి వెళ్ళారు అని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు. కొందరు మాత్రం రాజకీయంలో కోణంలో ఇంకే వేరే విషయాలు కూడా దాగున్నాయని చెప్పేసి అంటున్నారు. మరి వీళ్ళు చెప్పినట్టుగా కవితకి రేపు బెయిల్ వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి మరి కవితకి బెయిల్ వస్తుందా అని చెప్పేసి మీరు అనుకుంటే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.